దొంగచెల్మి తండాలో విద్యుత్ శాఖ నర్మేట వారి నిర్లక్ష్యం మూలంగా బానోత్ రాజు అనే అన్మైండ్ వర్కర్ విద్యుత్ ప్రమాదానికి గురై మరణించినాడు. కావున సంబంధిత అధికారులపైన చర్యలు తీసుకొని వారి కుటుంబాన్ని ఆదుకొనుట గురించి తమరితో తెలియజేయనిదేమనగా 24వ తారీఖు 7వ నెల 2025 గురువారం రోజున రాత్రి సుమారు 9:30 నిమిషాలకు నర్మేట విద్యుత్ శాఖ ఏ సుధాకర్ మరియు ఏఎల్ఎం భాస్కర్ ఇద్దరు కలిసి అన్మైండ్ కార్మికుడైన బానోత్ రాజును అతని పరిధిలో లేనటువంటి గ్రామం దొంగచెరువు తాండాలో సిమెంట్ ట్రాన్స్ఫార్మర్ ఫీజు కాల్చిపోయింది కాబట్టి వెళ్ళి చేసి వద్దాము రమ్మని తీసుకువెళ్ళినారు. అతన్ని ఏఎల్ఎం భాస్కర్ వెంట తీసుకువెళ్ళి కరెంటు సంబంధించారు. కానీ ఎల్సీ తీసుకున్నా అని తెలిసినాడు. వీరిద్దరు నిర్లక్ష్యం వలన నిరుపేద అన్మైండ్ కార్మికుడు అక్కడికక్కడే విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయాడు. ఇతని కుటుంబం వీరిపై ఆధారపడి భార్య, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నారు. ఇతని మరణంతో వారి కుటుంబం వీధిన పడే పరిస్థితి ఉంది. అతనికి సంబంధం లేని పనులు విద్యుత్ శాఖ అధికారులు అత్యంత నిర్లక్ష్యంగా చేయించి అతని మరణానికి కారణమైనారు. కావున వారిపైన వెంటనే శాఖపరంగా చర్యలు తీసుకోవాలి. వీరి కుటుంబానికి విద్యుత్ శాఖ ద్వారా ఆదుకోవాలని కోరుతున్నాం. డిమాండ్ విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా మరణించిన బానోత్ రాజు కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి. అతని భార్య బానోత్ నీలకు నర్మేట విద్యుత్ శాఖ పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. నర్మేట విద్యుత్ శాఖ ఏఈ సుధాకర్, ఏఎల్ఎం భాస్కర్లపై సంబంధిత అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము యూనియన్ తరఫున ఈ లెటర్ ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. మేము ఇది అమలు కావడం కోసం యూనియన్గా వాళ్ళ కుటుంబాన్ని న్యాయం చేయడం కోసం మేము కుటుంబానికి అండగా యూనియన్ తరఫున ఉండడం కోసమే మా యూనియన్ సంబంధించిన నాయకులు, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయనలాగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్కి ఉదయమే చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీని మీద అధికారులు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులను ఏదో పద్ధతులలో ప్రభుత్వ ఆసుపత్రిలో నిన్న రాత్రి నర్మేట మండలంలో అన్మైండ్ కార్మికుడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నటువంటి అన్మైండ్ కార్మికుడు బానోత్ రాజు ప్రమాదానికి గురై విద్యుత్ ప్రమాదంలో మరణిస్తే దానికి బాధ్యులైనటువంటి సంబంధిత ఏఈని గాని ఏఎల్ఎంను గాని సంబంధిత నర్మేట విద్యుత్ శాఖ వాళ్లను అరెస్ట్ చేయకుండా పోలీసులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సంబంధిత అధికారులు కుమ్మక్కై నిన్న రాత్రి నుండి ఈ రోజు ఈ సమయం వరకు కూడా బాధిత కుటుంబానికి న్యాయం చేసే పద్ధతిలో కనపడట్లేదు. ఇక మార్చూరులో బానోత్ రాజు అన్మైండ్ కార్మికుని తీసుకొచ్చి చనిపోతే ఆయనను తీసుకొచ్చి మార్చూరులో పెట్టి తాళం పెట్టిన పరిస్థితి ఉన్నది. కుటుంబ సభ్యులకు కనీసం చూపించే పరిస్థితి ఉన్నది. ఉదయం నుండి బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున వచ్చి ఆసుపత్రిలో ఉంటే మేము చర్చలు జరుపుతాం, బాధితుల కుటుంబంతో మాట్లాడతాం, న్యాయం చేస్తామని చెప్తే ఇప్పటికి కూడా కనీసం కూడా ఎలాంటి రెస్పాన్స్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటిదాకా డిపార్ట్మెంట్ లో పని చేయించుకొని అధికారుల నిర్లక్ష్యంతో, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల చనిపోయినటువంటి బాధిత రాజు కుటుంబానికి, బానోత్ రాజు కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి కనపడటం లేదు. అధికారులు మధ్యపెడుతున్న పరిస్థితి ఉన్నది. వీళ్ళ కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు జనగామ జిల్లా కమిటీ తరఫున ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ భార్యను, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా పోస్ట్ మార్టం చేయకూడదు. ఇందులో ఏదో అనుమానాలు కనపడతా ఉన్నాయి. ఈ కుటుంబానికి అన్యాయం చేసే పరిస్థితి కనపడతాను తప్ప న్యాయం చేసే పరిస్థితి కనపడట్లేదు. అందుకే ఇక్కడ చర్చలు జరగాలంటే మార్చూరు దగ్గర కుటుంబ సభ్యులు, మార్చూరు దగ్గర యూనియన్లతోటి గాని, వచ్చిన పెద్ద మనుషులతోటి గాని వారి సమక్షంలో ఆ కుటుంబానికి ఏం న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పాల్సింది పోయి దానికి కారణమైన వాళ్ళని ఇప్పటి వరకు అరెస్టు చేయలేదు. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది. దీనికి సంబంధించిన ఎస్సీ గారికి, డిఈ గారికి, ఈ ఉన్నత అధికార దృష్టికి యూనియన్ తరఫున ఉదయమే తీసుకుపోయినప్పటికీ ఇప్పటి వరకు కూడా స్పందించడం లేదు అని అంటే, ఒక అన్మైండ్ కార్మికుడు మరణించిన తర్వాత వీళ్ళ ప్రాణాలు గాలిలో దీపాలుగా ఉన్నాయి. వీళ్ళ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ఉన్నది. ఆయన నిరుపేద కుటుంబం, 2 ఆడపిల్లలు, ఒక బాబు, 2 వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. ఆ కుటుంబానికి జీవనాధారం అతడే. చనిపోతే మాత్రం ఇవాళ ఈ అత్యంత దారుణంగా ఉండడం అనేది తీవ్రంగా ఈ అధికారుల తీరును ఖండిస్తున్నాం. ఈ కుటుంబానికి అన్యాయం చేస్తే సిఐటి యూనియన్ గా మేము సహించేది లేదని చెప్పేసి అధికారులను హెచ్చరిస్తున్నాం. జనగామ జిల్లా వ్యాప్తంగా ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి యూనియన్ లో పనిచేస్తున్నటువంటి
కార్మికులందరినీ కూడా కదిలించి ఈ కుటుంబానికి అండగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గంగా ఒక కార్మికుడు చనిపోతే ప్రభుత్వం గాని సంబంధిత అధికారులు గాని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనేటువంటి ఘటన కనపడుతున్న పరిస్థితి ఉన్నది. నిన్న రాత్రి చనిపోతే ఈ టైం వరకు ఎప్పుడు మీరు పోస్ట్మార్టం చేస్తారు, బాధిత కుటుంబానికి ఎప్పుడు న్యాయం చేస్తారు అంటే వీళ్ళు ఇక్కడ ఉంటే రాత్రి వరకు మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మీరు ఎక్కడో అక్కడ పోయిన తర్వాత దొంగచాటుగా మీరు పోస్ట్మార్టం చేపించి ఆ కుటుంబానికి అన్యాయం చేయాలనుకుంటున్నారా? ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఉంటే మేము సహించాం. ఈ ప్రభుత్వానికి అధికారులకు మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. న్యాయం చేయకపోతే ఈ ప్రజలను సంబంధిత బంధువులను గాని యూనియన్ తరఫున గాని మేము పెద్ద ఎత్తున పోరాడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. నేను చెప్పదలుచుకుంది డిమాండ్స్ ఏంటంటే వారి కుటుంబానికి ₹1 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో నర్మేట సర్కిల్ పరిధిలోనే విద్యుత్ శాఖ పరిధిలోనే ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్తా ఉన్నాం. ఎవరైతే ఈయన తీసుకుపోయి చావుకు కారణమైనటువంటి సంబంధిత అధికారులు ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయాలి. వాళ్ళ పైన చట్టపరంగా కాకపరంగా చర్య తీసుకోవాలని ఈ డిమాండ్ చేస్తున్నాం. ఇవి అమలు చేయాలని చెప్పేసి దీనికి ఉన్నతాధికారులు ఇక్కడికి కొంచెం మాట్లాడాలని ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం.